సో అది ఇవాళే అమరావతి పనుల పునఃప్రారంభం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు. ఇదొక గౌరవం అంటున్నారు నారాయణ. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి రీలాంచ్ జరగబోతున్నాయి. మరి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? మా ప్రతినిధి శివకుమార్ అడిగి తెలుసుకుందాం. శివకుమార్, భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అమరావతిలో ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతను అయితే కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. విజయవాడ నగరం మొత్తం పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి మోడీ ఈరోజు మధ్యాహ్నం 2:57 చేరుకున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు ఎయిర్పోర్ట్ను మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇతరులు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఇతర ప్రదేశాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైనా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటికీ కూడా భద్రత పరంగా వారి యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా సేకరించిన తర్వాతే ఎయిర్పోర్ట్లోకి అయితే అనుమతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద భద్రత ఏ విధంగా ఉందో కూడా చూసుకోవచ్చు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను కూడా పోలీసులు అయితే అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. భారీ వాహనాలు ఏవి కూడా సిటీలోకి వచ్చేందుకు అనుమతించడం లేదు. ఇటు వైజాగ్ నుంచి విజయవాడ నగరంలోకి వచ్చేటువంటి భారీ వాహనాలను అయితే గన్నవరం సమీపంలోనే నిలిపివేస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటువంటి వాహనాలను ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వద్దే నిలిపివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు తిరుపతి వైపు నుంచి చెన్నై వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను మొత్తం కూడా గుంటూరులోనే నిలిపివేస్తూ ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని చెప్పని పోలీసు అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ నగరంలో ఈరోజు విఐపీల పర్యటన, విఐపీలు ఎక్కువగా ఈ యొక్క రోడ్ల మీద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు భద్రత పరంగా అయితే కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ కూడా ఇటు ఎక్కువ మంది సభకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా మరోవైపు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:57 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత ప్రధానమంత్రి మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతి చేరుకోనున్నారు. ఒకవేళ వాతావరణం కనుక అనుకూలంగా లేకపోతే బై రోడ్డులో ప్రధానిని అమరావతికి తీసుకెళ్లేందుకు కూడా అధికారులు అయితే భారీ భద్రతను ఇటు కాన్వాయ్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ మొత్తం కూడా కేంద్ర బలగాలు అయితే తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతను అయితే కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ విజయవాడలో కనపడుతుంది. శివకుమార్.